ఇక నీట్ రగడ సంబంధించి లోక్సభలో మాట్లాడుతూ అసలు భారత పరీక్ష వ్యవస్థే ఒక మోసంగా జరుగుతుంది, డబ్బుంటే దానిని కొనవచ్చని చాలామంది నమ్ముతున్నారు. ప్రతిపక్షం భావన కూడా అదే. లోక్సభలో రాహుల్ గాంధీ విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ అఖిలేష్ యాదవ్, ప్రతిపక్ష నేతలది మొసలి కన్నీరు, యూపీఏ హయాం నాటి లీకేజ్ గణాంకాలు బయటికి వస్తే వారే ఇబ్బంది పడతారంటూ ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతున్న విషయం. మొత్తానికి ఇది ఒక్కటే కాదు, నీట్ ఎగ్జామ్ సంబంధించి కదా, ఆ తర్వాత జరిగినటువంటి 2-3 ఎగ్జామ్స్ కూడా మనం చూసాం, వాటిని పోస్ట్ పోన్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అవే కాకుండా ఇటీవల యూపీఎస్ సంబంధించిన మనం చూస్తున్నాం, చాలా మంది ఐఏఎస్లు కూడా తప్పుడు జవాబు వాళ్ళు పెట్టుకొని ఐఏఎస్లోకి వస్తున్నారు చాలా మంది. అంటే అసలు భారత పరీక్షా వ్యవస్థనే ఒక మోసంగా జరుగుతుంది. డబ్బు ఉంటే మనం ఏదైనా జాబ్ సంపాదించవచ్చు, ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా కావచ్చు, లేకుంటే నీటికి సంబంధించిన ఏవైనా కావచ్చు పోస్టులు. పైసలు ఉంటే ఈ ప్రభుత్వంలో ఏ ఉద్యోగాన్ని మనం ఈజీ కొనవచ్చు. గవర్నమెంట్ సంబంధించి మన స్కిల్స్ ఉన్నా, మన అర్హత ఉన్నా, అర్హత లేకున్నా కూడా మనం చేసుకోవచ్చు. అలాంటి అవకాశాలు ఈ ప్రభుత్వంలో కనబడుతున్నాయి అనేది రాహుల్ గాంధీ నేను ప్రధానంగా అదే ఎజెండా ఎంచుకున్నారు. ఎవరైతే విదేశాంగ మంత్రి ఉన్నారో కేంద్ర విదేశాంగ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయాలంటూ విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు కూడా కోరుతున్నారు. అఖిలేష్ అదే మాట అన్నారు. అయితే గతంలో మీ సంబంధించినటువంటి హయాంలో కూడా ఇలాంటి లీకేజీలు చాలా ఉన్నాయి, వాటిని బయటకు తీస్తే మీరే ఇబ్బంది పడతారంటూ ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడిన విషయం. ఇంకా దీనికి సంబంధించి నిన్న రగడ కొనసాగింది.